హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సీరియల్‌లో కార్తీక్ నా తండ్రి ఏ తప్పు చేయలేదని నమ్మాల్సిన వాళ్ళు నమ్మారు. అది చాలు అని అంటా ఉంటే జోష్న మావయ్య తప్పు చేయలేదని తాత నమ్ముతాడనుకుంటున్నావా బావా అని అడుగుతది. వెంటనే దీప తాతయ్య గారు నమ్ముతారు అని అంటది. జోష్న ఏమో ఏం తాత మామయ్య తప్పు చేయలేదని నువ్వు నమ్ముతున్నావా అని అడుగుతది. శివనారాయణ లేదు అని అంటాడు. పారు ఇంకా జోష్న నవ్వుకుంటారు. కార్తీక్ ఇంకా దీప షాక్ అయితారు. జోష్న ఏమో విన్నావా దీపా మావయ్య తప్పు చేశాడని మా తాత కూడా నమ్ముతున్నాడు అని అంటా ఉంటే శివనారాయణ తప్పు చేశాడని కూడా నేను నమ్మడం లేదు. అసలు నేనెవ్వరినీ నమ్మడం లేదు. ఎందుకంటే ఎవరిని పూర్తిగా నమ్మాలో నాకు అర్థం కావడం లేదు అని అంటాడు. వెంటనే కార్తీక్ తాత నువ్వేనా ఇలా మాట్లాడేది అని అడుగుతాడు. నేనేరా. నాకు మీ నాన్నంటే నమ్మకం ఉంది. మీ నాన్నకి కాశీ అంటే నమ్మకం ఉంది. అందుకే అల్లుణ్ణి పిఏగా పెట్టుకున్నాడు. మీ నాన్నకి నమ్మకమైన వాడయ్యుండి మీ నాన్నే తప్పు చేశాడని చెప్పినప్పుడు మీ నాన్నని నమ్ముతున్న నేను అతని నమ్మకాన్ని నమ్మాలా వద్దా అని అనగానే దీప కాశీ సాక్ష్యం చెప్పాడా అని అడుగుతది. శివనారాయణ అవును దీప. శ్రీధర్ కాశీతో మాట్లాడిన మాటలే రికార్డ్ చేసి దాన్నే వాంగ్మూలంగా ఇచ్చాడు అని అంటా ఉంటే జోష్న తనలో తాను అదంతా వైరా ద్వారా నేను ఆడిస్తున్న నాటకం తాత అని అనుకుంటది లోపల లోపల. దీపేమో బావా కాశీ ఎందుకు అలా చేసుంటాడు అని అడుగుతది. కార్తీక్ ఏమో కాశీ ఏదో భయంతో అలా చేశాడు దీపా. ఎందుకు భయపడుతున్నాడో నాకు అర్థం కావడం లేదు అని అంటా ఉంటే పారు తనలో తాను కాశీగాడు ఆ వాంగ్మూలం ఇవ్వడం ఏంటి, జోష్న ఏదైనా చేసిందా అని అనుకుంటూ ఉంటది. శివనారాయణ అంత నమ్మకమైన అల్లుడే తప్పు చేశాడని చెప్పినప్పుడు నేనెవరిని నమ్మాలి? కానీ ఒక్కటి మాత్రం నిజం, శ్రీధర్లా నేనెవ్వరిని గుడ్డిగా నమ్మను. కార్తీక్ తాత అని అంటాడు. నేనెవ్వరిని పూర్తిగా నమ్మలేను, ఎవరిని పూర్తిగా అనుమానించలేను లేను. ఇప్పుడు మన రెస్టారెంట్ మీద ఫుడ్ సెక్యూరిటీ వాళ్ళు రైడ్ చేశారు. దానికి కారణం ఫుడ్ కల్తీ అయిన ఆహారాన్ని సప్లై చేయడమే. మనం వీలైనంత త్వరలో ఆ తప్పు ఎవరు చేశారో కనిపెట్టాలి. అది ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా క్షమించేదే లేదు అని సీరియస్ గా ఆఖరికి తప్పు చేసింది శ్రీధర్ అయినా కాశీ అయినా జోష్న అయినా నువ్వైనా చివరికి నేనైనా సరే ఎవరైనా సరే శిక్ష పడాల్సిందే. ఈ మోసానికి పాల్పడింది ఇంటి దొంగో బయట దొంగో త్వరలోనే తేల్చుకుంటా అని సీరియస్ గా అనేసి వెళ్ళిపోతాడు. ఇటు కాశీ ఇంటికెళ్ళి ఈ ఇంట్లో ఈ విషయం తెలిసిందో లేదో తెలిసే ఉంటదిలే, ఇప్పుడు వీళ్ళేమంటారు అని మెల్లిగా నడుచుకుంటూ పోతాడు. కావేరి ఆగు ఎందుకొచ్చావు అని అంటూ వస్తది. స్వప్న కూడా వస్తది. కాశీ అత్తయ్య గారు అని అంటాడు. అత్తయ్య గారు లేదు అమ్మగారు లేదు పోరా బయటికి అని అంటది. కాశీ ఏం జరిగిందో తెలుసా మీకు అని అడుగుతాడు. స్వప్న మా నాన్నే తప్పు చేశాడని పోలీస్ స్టేషన్ లో సాక్ష్యం చెప్పావు కదా, తెలియదనుకుంటున్నావా అని అంటా ఉంటే కాశీ ఆ సాక్ష్యం చెప్పకపోతే నేరం నా మీద వచ్చే స్వప్న అని అంటాడు. కావేరి ఏమో నువ్వు తప్పించుకోవడానికి నేరం నా భర్త మీద వేసావా, నేను తప్పించుకోవడానికి నేనేం చేశాను అని కాశీ అంటాడు. స్వప్న ఇంకా ఎందుకు నటిస్తున్నావు కాశీ, నీ నిర్లక్ష్యం వల్లే ఫుడ్ కల్తీ జరుగుంటుంది చూసావా నువ్వు అని కాశీ అంటాడు. మరి నా భర్త తప్పు చేయడం నువ్వు చూసావా అని కావేరి అంటా ఉంటే కాశీ అత్తయ్య గారు ఇందులో ఎవరి ప్రమేయం లేదు, ఆయన ఏం చెప్తే అదే చేశాను అని అనగానే కావేరి పోలీస్ స్టేషన్లో సాక్ష్యం చెప్పమని కూడా ఆయనే చెప్పారా అని అంటది. ఆయన జరిగిందే చెప్పాను అత్తయ్య అని అంటాడు. కావేరి ఏమో మీ మావయ్య గారు ఎలాంటి వాళ్ళో నీకు తెలియదా అని అడుగుతుంది. మనం ఏది కళ్ళతో చూడకుండా నిజమని నమ్మలేం కదా అత్తయ్య గారు అని అంటా ఉంటే స్వప్న అంటే మా నాన్న తప్పు చేశాడని అంటావు అని అడుగుతుంది. కాశీ మరి తలొంచుకొని పోలీసులతో ఎందుకు వెళ్లారు అని అంటాడు. నేను ఏ తప్పు చేయలేదని చెప్పొచ్చు కదా అని అంటాడు. స్వప్న చప్పట్లు కొట్టుకుంటూ సూపర్ సూపర్ కాశీ, నిన్ను నమ్మి నీకు విలువిచ్చిన మనిషికి నువ్వు చూపించే కృతజ్ఞత ఇదా అని అంటా ఉంటే కాశీ ఏంటి నన్ను నమ్మి నాకు విలువ ఇచ్చారా, మామయ్య గారికి అర్హత లేకపోయినా శివనారాయణ గారు సీఈఓ పోస్ట్ ఇచ్చారు, నాకు మామయ్య గారి కన్నా ఎక్కువ అర్హత ఉన్నా కూడా వేరే పోస్ట్ ఇవ్వకుండా పిఏ పోస్ట్ ఇచ్చి తన కింద పెట్టుకున్నారు, అది నన్ను అవమానించడానికి కాదా అని అనగానే స్వప్న అందుకే తగిన శాస్త్రి జరిగిందంటావు అని అంటది. వెంటనే కాశీ ఈ మాట నేననడం లేదు మీరే అంటున్నారు, ఇంకా నేను పిఏగా ఉంటే ఎన్నైనా అంటారు, అందుకే నేను జాబ్కి రిజైన్ చేశాను. ఇప్పుడు నాకు జోష్నా రెస్టారెంట్స్ కి ఏ సంబంధం లేదు, ఈ ఇంట్లో నేనుండడం ఇష్టం లేదంటే చెప్పండి ఈ క్షణమే వెళ్ళిపోతాను అని అనగానే స్వప్న నీకు సమస్య వచ్చినప్పుడు మా నాన్న నిలబడ్డాడు,
ఇప్పుడు మా నాన్నకి సమస్య వచ్చింది కదా, నువ్వు వెళ్ళిపోతానంటున్నావా అని అంటా ఉంటే కాశీ, నేనేం కావాలని అనలే, అత్తయ్య గారే బయటికి పొమ్మన్నారు. కానీ నేనుండేది నీకోసమే కదా, అందుకే నిన్ను అడుగుతున్నాను. ఉండమంటావా, పొమ్మంటావా? ఉండాలి కాశీ. మా నాన్న తప్పు చేశాడు కాబట్టే పోలీసులు అరెస్ట్ చేశారని అన్నావు కదా. మా నాన్న ఏ తప్పు చెయ్యని నిర్దోషిగా బయటకొచ్చాక ఆయనకి సారీ చెప్పడానికైనా నువ్విక్కడే ఉండాలి అని సీరియస్ గా అంటది. కాశీ ఏమో అది జరగదులే అని లోపల లోపల అనుకుంటాడు. స్వప్న, అమ్మా నువ్వు లోపలికెళ్ళు అని అనగానే కావేరి వెళ్ళిపోతుంది. మా అమ్మ ముందు మాట్లాడితే బాగోదని ఆగిపోయాను. ఎందుకిలా ఎగిరిపడుతున్నావు? నా తండ్రికి అర్హత లేకపోయినా సీఈఓ పోస్ట్ ఇచ్చారా? ఆయన గురించి మాట్లాడే అర్హత నీకేముంది? నువ్వు జీవితంలో సంపాదించగలవా సీఈఓ పోస్ట్ ని? తప్పుడు ప్రచారం రాగానే మనిషి సమర్థత గురించి అర్హత గురించి తక్కువ చేసి మాట్లాడే అంత చీప్ క్యారెక్టర్ నీది అనంటది. అప్పుడు కాశీ, భర్త మర్యాదని తండ్రి ముందు కాపాడలేని నువ్వు క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నావా అని అంటా ఉంటే స్వప్న, నీకు అంత క్యారెక్టర్ ఉంటే పోలీస్ స్టేషన్లో సాక్ష్యం చెప్పేవాడివే కాదు కాశీ. నువ్వు సాక్ష్యం చెప్పావంటేనే అర్థమవుతుంది నీ మనసులో మా నాన్న మీద ఎంత ద్వేషముందో అని ఏడుస్తూ అంటది. కాశీ, నేనేం తప్పు చేయలేదు అని అంటాడు. తప్పు నువ్వు చేయలేదు, నేనే చేశాను. అది ఇప్పుడు నా కళ్ళ ముందు కనబడుతుంది అని ఏడ్చుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది. ఇటు దీప ఫోన్ చేస్తా ఉంటది. అమ్మకి ఏమైందో తెలుసుకుందాం అనుకుంటే నాన్న ఫోన్ లిఫ్ట్ చేయడం లేదేంటి అని అనుకుంటా ఉంటది. అక్కడికి జోష్న వస్తే, అమ్మాయి గారు మీరేమైనా నాన్నగారికి ఫోన్ చేశారా అని అడుగుతుంది. జోష్న, ఫోనా అని అంటది. అవునమ్మాయి గారు, హాస్పిటల్కి వెళ్ళారు కదా, నాన్నకి ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయడం లేదు. మీరేమైనా ఫోన్ చేసి వివరాలు అడిగారేమో అని అంటా ఉంటే జోష్న, కాల్ చేయడం వివరాలు అడగడం అదోకే, కానీ నువ్వేంటి మా డాడీని పట్టుకొని నాన్న అంటున్నావు? చెప్పు దీప, ఎవరు నాన్న, ఎవరికి నాన్న అని అడుగుతుంది. దీపేమో, నేను మా నాన్న అని అనలేదు అమ్మాయి గారు అని అంటా ఉంటే జోష్న, అప్పుడు నువ్వు చిన్నయ్య గారు అనాలి. సరే అమ్మాయి గారు, చిన్నయ్య గారికి మీరేమైనా ఫోన్ చేశారా అని అడుగుతుంది. నేను చేశానో లేదో నీకెందుకు చెప్పాలి దీపా? నువ్వెవరు? పని మనిషివి. నీ పనేంటి? ఇల్లు శుభ్రం చేయడం, వంట చేయడం లాంటివి. మా మమ్మీ డాడీ ఎక్కడికెళ్తే నీకెందుకు? వాళ్ళకి ఏమైతే నీకెందుకు? అసలు వాళ్ళ గురించి అడగడానికి నువ్వెవరు? అడిగేది నిన్నే. నువ్వెవరివి అని అంటా ఉంటే అక్కడికి కార్తీక్ వస్తూ వస్తూ, సుమిత్రత్త కూతురు. నువ్వెవరు నువ్వెవరు అని 10 సార్లు అడగాల్సిన అవసరం లేదు. దీప మా సుమిత్రత్త కూతురు అని అంటా ఉంటే జోష్న షాక్ అవుతుంది. దీప కూడా షాక్ అవుతుంది. ఏందబ్బా చెప్పేస్తున్నాడు అన్నట్టు. జోష్న ఏమో తనలో తాను, బావా ఈ మాట నిజం తెలిసే అంటున్నాడా అని అనుకుంటూ ఉంటది. కార్తీక్ ఏమో, ఈసారి అడుగు నువ్వెవరు అని అంటా ఉంటే జోష్న, దీప మా అమ్మకి కూతురు ఎలా అవుతుంది అని అంటది. అప్పుడు కార్తీక్, సార పెట్టడానికి మా ఇంటికి వచ్చినప్పుడు మామయ్య నా భార్యతో ఏమన్నాడో వినలేదా అని అంటా ఉంటే జోష్న తనలో తాను, నేనింకా బావకి నిజం తెలిసిపోయిందేమో అనుకున్నాను అని అనుకుంటది. దీప ఏమో తనలో తాను, బావ ఇంకా నిజం చెప్పేశాడేమో అనుకున్నాను అని అనుకుంటది. కార్తీక్ ఏమో, కడుపుతో ఉన్న నా భార్యని మామయ్య తన కూతురు అనుకున్నప్పుడు ఆరోగ్యం బాలేని అత్తని నా భార్య అమ్మ అనకూడదా? నీ తండ్రిని నాన్న అనకూడదా అని అంటా ఉంటే జోష్న, వాళ్ళ కోసం ఆలోచించడానికి నేనున్నాను కదా అని అంటది. కార్తీక్, నువ్వున్నావో లేదో తెలియదు, మేమైతే ఉన్నాం. ఈ ఇంట్లో ఎవ్వరికేం జరిగినా మేమున్నాం. ఎందుకంటే అని ఆగిపోతాడు. ఎందుకో అని జోష్న అడుగుతుంది. అర్హత లేని వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం మనకి లేదు దీప, పదా అని దీప చేయి పట్టుకొని లోపలికి తీసుకెళ్లిపోతాడు. జోష్న ఏమో, ఈ ఇంట్లో వాళ్ళ గురించి వినే అర్హత నాకు లేదు అంటే నేను ఈ ఇంటి వారసురాల్ని కాదని చెప్తున్నాడా? బావకి నిజం తెలిసే అన్నాడా? లేదా భార్యని తిట్టాను అనే కోపంతో ఏదో అంటే అది నాకు అలా అర్థమైందా? అయినా మా మమ్మీకి ఏదో అయిందని దీపెందుకు కంగారు పడుతుంది? అసలు మా మమ్మీకి ఏమైంది అని అనుకుంటూ ఉంటది. ఇటు హాస్పిటల్లో సుమిత్ర ఇంకా దశరథ కూర్చొని ఉంటే అక్కడికి సిస్టర్ వచ్చి, సార్ మిమ్మల్ని డాక్టర్ గారు పిలుస్తున్నారు అని అంటది. సుమిత్ర, పద వెళ్దాం అని దశరథ్తో అంటే, మేడం మిమ్మల్ని కాదు సార్నే రమ్మన్నారు. సుమిత్రేమో, ఆయన గురించి ఏం చెప్తారో నాకు తెలియాలి కదా, మీరు పదండి అని అంటా ఉంటే దశరథ, సుమిత్ర నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్తాను. చూడండి, నాకు నా గురించి భయం లేదండి, మీ గురించే కంగారుగా ఉంది. ఈ మధ్య మీకు బీపీ షుగర్ లెవెల్స్ బాగా పెరిగాయి. నాకు తెలియకుండా డాక్టర్ గారు మీతో ఏదో చెప్పాలని అనుకుంటున్నారు. అదేంటో నాకు తెలియాలి, పదండి రండి అని వెళ్తా ఉంటది. వెనకాల దశరథ, సుమిత్రకి ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు అని అనుకుంటూ వెళ్తాడు. ఇద్దరు డాక్టర్ దగ్గరికి వెళ్తారు. డాక్టర్, మా వారి హెల్త్ రిపోర్ట్ ఏంటి అని అడుగుతుంది.
ముందు మీరు ఇలా కూర్చోండి మేడం అని అంటాడు. కూర్చుంటది. దశరథ్ కూడా వచ్చి కూర్చుంటాడు. డాక్టర్, రిపోర్ట్స్ రావడానికి టైం పడుతుంది. ఈలోపు మీరు హాస్పిటల్లో అడ్మిట్ అయితే బెటర్ అని అంటా ఉంటే సుమిత్ర, మీరేమంటున్నారు? మా వారికి ఏమైంది అని అడుగుతుంది. డాక్టర్ గారేమో, మేడం సార్కి ఏం కాలేదు అని అంటాడు. మరి అడ్మిట్ అవ్వు అంటున్నారు? నేను చెప్పేది మీ గురించి మేడం. నాకేమైంది అని అంటది. మీకేం కాలేదు మేడం అని అంటాడు. మరి ఏమీ కానప్పుడు నేనెందుకు అడ్మిట్ అవ్వాలి అని అడుగుతుంది. దశరథ, సుమిత్ర, డాక్టర్ గారిని మాట్లాడిస్తావా లేదా అని అంటా ఉంటే సుమిత్ర, నేనందుకండి ఊరికే హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం? నాకేమైంది? ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. డాక్టర్ గారు, నేను వెళ్ళొచ్చు కదా? ఏమండి, పదండి వెళ్దాం అని వెళ్ళిపోతుంది. వెనకాల దశరథ డోరేసేసి, ఇప్పుడు చెప్పండి డాక్టర్ అని అడుగుతాడు. ఏంటి నా భార్య పరిస్థితి అని అడుగుతాడు. డాక్టర్ ఏమో, మీకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. మేడం గారి బ్లడ్ శాంపిల్ తీసుకొని టెస్ట్ చేస్తుంటే నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది. అందుకే మేడం గారి బ్లడ్ శాంపిల్స్ ని ఒక స్పెషలిస్ట్ కి పంపించాలి అనుకుంటున్నాను. ఆయన చాలా పెద్ద డాక్టర్. ఆయనే స్వయంగా బ్లడ్ శాంపిల్స్ ని టెస్ట్ చేసి రిపోర్ట్ తీసుకొని వస్తారు. మీరు ఆయనతోనే మాట్లాడొచ్చు. దశరథ, రిపోర్ట్స్ ఎప్పట్లోగా రావచ్చు డాక్టర్ అని అడుగుతాడు. 2 days పడుతుంది సార్. అర్లీగా వస్తే నేనే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. వచ్చి మీరు ఆ స్పెషలిస్ట్ని కలవచ్చు. ప్రాబ్లం ఏమై ఉండొచ్చో మీరేమైనా గెస్ట్ చేయొచ్చా డాక్టర్ అని అడుగుతాడు. అప్పుడు డాక్టర్, సారీ దశరథ్ గారు, ప్రాబ్లం ఇదని చెప్పలేం కానీ మేజర్ ప్రాబ్లమే ఉందనిపిస్తుంది. రిపోర్ట్స్ వచ్చే వరకు మేడం గారు హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉంటే బాగుండేది. ఓకే, నో ప్రాబ్లం, బట్ బీ కేర్ఫుల్. మరోసారి నోట్లో నుండి బ్లడ్ పడడం, కళ్ళు తిరిగి పడిపోవడం లాంటివి జరగొచ్చు. మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఏదైనా అర్జెంట్ అయితే నాకు కాల్ చేసి హాస్పిటల్కి తీసుకురండి. దశరథ బాధపడుతూ, డాక్టర్, మీరు అలా చెప్తుంటే ఇక్కడి నుండి వెళ్ళడానికి ధైర్యం సరిపోవడం లేదు అని అంటా ఉంటే డాక్టర్ ఏమో, రిపోర్ట్స్ వచ్చే వరకు నేనేం చెప్పలేను సార్, కానీ మీరు కొంచెం ప్రిపేర్డ్గా ఉండండి. దశరథ డాక్టర్ అని అంటాడు, ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయడం తప్ప మన దగ్గర వేరే ఆప్షన్ ఉండదు సార్. రిపోర్ట్స్ పాజిటివ్గా రావాలనే కోరుకుందాం. అలాగే డాక్టర్, మీరు బయలుదేరండి సార్, నేనే మీకు కాల్ చేస్తాను అని డాక్టర్ అనగానే దశరథ లేచి దండం పెట్టి వెళ్ళిపోతాడు. ఇటు పారు ఇంకా జోష్న హాల్లో మాట్లాడుకుంటూ ఉంటారు. సుమిత్ర అండ్ దశరథ్ వస్తా ఉంటే జోష్న, మమ్మీ డాడీ వస్తున్నారు, మనం ఇప్పుడు కొంచెం ప్రేమను చూపించాల్సిన సమయం వచ్చింది అని పారుతో అనేసి డాడీ మమ్మీ అని ఉరుక్కుంటూ వెళ్తుంది. అది విని దీప ఇంకా కార్తిక్ కూడా అక్కడికి వస్తారు. శివనారాయణ కూడా వచ్చేస్తాడు. దీప ఉరుక్కుంటూ వెళ్ళి జోష్న కంటే ముందే, అమ్మకి టెస్ట్లన్నీ చేశారా? డాక్టర్ గారు ఏం చెప్పారు? అంతా బానే ఉందని చెప్పారు కదా అని అడుగుతా ఉంటది. వెంటనే పారు, అమ్మా దీప, నువ్వు సుమిత్ర కూతురువి కాదమ్మా, ఈ ఇంటి పని మనిషివి. అమ్మకి ఎలా ఉంది అని అడగకూడదు, అమ్మగారికి ఎలా ఉంది అని అడగాలి. కార్తిక్ ఏమో, అవును దీప, అమ్మగారు అనే పిలవాలి, తప్పదు. ఎందుకంటే చూపించే అర్హత ఉన్న వాళ్ళకి అభిమానం ఉండదు, అభిమానం ఉన్న వాళ్ళకి చూపించే అర్హత ఉండదు అని అంటా ఉంటే పారు, అంటే ఏంట్రా నువ్వు చెప్పేది? నీకు మీ ఆవిడికి తప్ప సుమిత్ర మీద మాకెవ్వరికి అభిమానం ఉండదనా? వెంటనే దశరథ, పిన్ని దయచేసి ప్రతి విషయానికి గొడవ చేయకు, టెస్ట్లన్నీ చేయించుకున్నాం అని అంటా ఉంటే సుమిత్ర, మాకేం ప్రాబ్లం లేదని డాక్టర్ గారు చెప్పారు అని అంటది. ఇంట్లో వాళ్ళందరూ సంతోషిస్తారు. దశరథ్ ఏమో, సారీ నాన్న, నువ్వు 4-5 సార్లు కాల్ చేసావు గాని ఫోన్ సైలెంట్లో పెట్టాను, అందుకే చూడలేదు. దీప మిస్డ్ కాల్స్ కూడా ఉన్నాయి. ఏదైనా అర్జెంట్ పనుందా నాన్న? ఏమైంది నాన్న అని అడుగుతాడు. శివనారాయణ మౌనంగా అలా తలదించుకొని ఉండిపోతాడు. పారు, అల్లుడు తప్పు చేశాడని ఏ మామగారు మాత్రం కొడుక్కి చెప్పుకోగలడు దశరథ అని అంటా ఉంటే దశరథ, మోసమా అని అంటాడు. జోష్న, అవును డాడ్, రోజైతే ఇంకా పూర్తిగా గడవలేదులే గాని జరగాల్సిన నష్టం చాలా జరిగిపోయింది అని అంటది. దశరథ, ఏం జరిగింది నాన్న అని అడుగుతాడు. శివనారాయణ జరిగింది మొత్తం చెప్తాడు. అది విని దశరథ ఇంకా సుమిత్ర షాక్ అవుతారు. సుమిత్ర, అన్నయ్య ఏ తప్పు చెయ్యరు మావయ్య గారు అని అంటా ఉంటే దశరథ, అవును నాన్న, బావ ఏ తప్పు చేయడు అని అంటాడు. జోష్న వెంటనే చప్పట్లు కొడతా ఉంటది. మీ బావ మీద నువ్వు పెట్టుకున్న నమ్మకానికి హ్యాట్స్ ఆఫ్ డాడీ. ఫుడ్ కల్తీ జరిగిందని, ఆ కల్తీ ఫుడ్ తిన్న వాళ్ళు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారని, శ్రీధర్ మావయ్య తప్పు ఒప్పుకొని స్టేషన్లో ఉన్నాడని, సొంత అల్లుడే సాక్ష్యం ఇచ్చాడని, ఫుడ్ సేఫ్టీ వాళ్ళు రైడ్ చేసి ఫైన్ వేశారని ఎన్ని తెలిసిన తర్వాత కూడా బావ తప్పు చేయడు అని నువ్వు నమ్ముతున్నావంటే నీ కాళ్ళకి నమస్కారం పెట్టాలి డాడీ. ఇదే నా గురించి ఎవరైనా చెప్పుంటే నమ్మడానికి క్షణం కూడా ఆలోచించవు డాడీ. నేను సీఈఓగా ఉన్నప్పుడు కంపెనీ షేర్స్ 0.5% డౌన్ అయితేనే అదేదో మహా నేరం అన్నట్టు చూశారు. కానీ ఈ రోజు మీ సీఈఓ
మీ పరువుని, మీ పరపతిని భోగి మంటలా ఇంటి ముందే తగలబెట్టాడు. ఈరోజు సోషల్ మీడియాలో మనమే ట్రెండింగ్గా ఉన్నాం. ఫుడ్ ట్రక్ పెట్టి మన మార్కెట్ని అమాంతం ఆకాశానికి ఎత్తేయొచ్చని ఈ ఆదర్శ దంపతులు చెప్పిన మాటలు విని సరే అని తల ఊపారు. ఆకాశానికి ఎత్తడం కాదు, ఉన్న మార్కెటు పాతాళంలోకి పడిపోయింది. మీ ప్లాను అట్టర్ ఫ్లాప్ అయింది. మీ గ్రౌండ్ లెవెల్ ప్లానే డిజాస్టర్ అయింది. మీరందరూ ఫెయిల్ అయ్యారు. దీనికి కారణం ఎవరు? ఒకే ఒక మనిషి, శ్రీధర్ మావయ్య. అర్హత లేని వాణ్ణి తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెడితే ఇలాగే ఉంటుంది అని అనగానే కార్తీక్ గట్టిగా చప్పట్లు కొడతా, మీరన్నది కరెక్టే పెద్ద మేడం గారు. అర్హత లేని మనిషే ఇన్నాళ్ళు ఆ కుర్చీలో కూర్చుంది. దేవాలయం లాంటి వ్యాపారాన్ని దయ్యల కొంపలా మార్చింది ఆ అర్హత లేని మనిషే. భయంతో షేర్ హోల్డర్స్ పారిపోయేలా చేసింది. కంపెనీని అమ్ముకునే పరిస్థితికి తీసుకొచ్చింది ఆ అర్హత లేని మనిషే. ఆ కుర్చీకి పట్టిన బూజులు దులిపి మళ్ళీ కొత్తగా రంగేసి ఈసారి కూర్చోబెట్టింది మాత్రం సమర్థుణ్ణే. ఆ సమర్థుడే నా తండ్రి అని అంటా ఉంటే జోష్న అందుకే పోలీస్ స్టేషన్లో ఉన్నాడు అని అంటది. ఏ రకంగా నువ్వు నా తండ్రిని తప్పుపడతావు? మా నాన్న వంట చేశాడా? మా నాన్న వడ్డించాడా? ఇప్పటి వరకు జోష్న రెస్టారెంట్ ఫుడ్ ఏ క్వాలిటీ అయితే మెయింటైన్ చేసిందో, అంటే తమర్ని కుర్చీ దించేసిన దగ్గర నుండి అదే క్వాలిటీ ఇప్పటి వరకు మెయింటైన్ చేస్తూనే ఉంది. ఎవరో ఎక్కడో కావాలని తప్పు చేశారు. ఏ తప్పు చేయని నా తండ్రిని స్టేషన్లో కూర్చునేలా చేశారు. వాళ్ళెవరో కనిపెట్టి నిందేసిన వాళ్ల ముందే నా తండ్రి నిజాయితీని నిరూపిస్తాను. ఇప్పుడు లేచిన గొంతులు అప్పుడెలా లేస్తాయో చూస్తాను అని సీరియస్గా అంటూ, ఏం తాత, నేనేమైనా తప్పుగా మాట్లాడానా అని అడుగుతాడు. లేదురా, నువ్వు కరెక్ట్గానే చెప్పావు. పారు ఏమో తనలో తాను కార్తీక్ గాడి మాటలు చూస్తుంటే జోష్న ఏదో చేసినట్టే ఉందే అని అనుకుంటూ ఉంటది. దీప ఏమో తనలో తాను, నా అనుమానం జోష్న మీదే బావా. మావయ్య అరెస్ట్ అవ్వడానికి జోష్నకి ఏదో సంబంధం ఉంది. లేదంటే ఈ మనిషి ఇంతలా రెచ్చిపోదు. ఈ మహాతల్లి చేతలకే అందరం బాధలు పడాల్సి వస్తుంది అని అనుకుంటూ ఉంటది. అంతటితో ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి.